నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో జన్మ కుండలిలో శని పాపస్థానాలలో ఉన్నప్పుడు అంటే 6, 8, 12 ఈ పాపస్థానాలలో శనేశ్వరుడు ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, ప్రత్యంతర్దశ నడుస్తున్నా శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాలుగా శని భగవానుడు ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన శ్లోకాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదవాలి. ఆ శ్లోకం చదివితే జాతక చక్రంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజన వంచకాయ శృత్వా రహస్యం భవ కామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర. ఇది శ్లోకం. ఇది శనైశ్చరుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని రోజు ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు చదవాలి. అలా వీలు కాని పక్షంలో కనీసం శనివారం రోజైనా ఈ శ్లోకం చదువుకుంటే జాతక పరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, రాశి పరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ గోచార శని దోషాలలో ఏలినాటి శని దోషం అనేది ప్రస్తుతము కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఉంది. ఈ 3 రాశుల వాళ్ళు ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడాలంటే శనివారం పూట రావి చెట్టుకు కానీ, జమ్మి చెట్టుకు కానీ ప్రదక్షిణలు చేయటం, అలాగే శనివారం పూట, సోమవారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకోవటం, ఇవి చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. నెలకు ఒక్కసారి 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో దేవాలయంలో బ్రాహ్మణుడికి, పూజారి గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం నడుస్తోంది. ఈ అష్టమ శని దోషం వల్ల అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుంది. అందుకే సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా శనివారం పూట గోపూజ చేయాలి. శనివారం గోవు దగ్గరికి వెళ్ళి గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకి ఏదైనా గ్రాసం తినిపించడం చేసుకోవాలి. అప్పుడు సింహరాశి వాళ్ళు అష్టమ శని దోషం నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అష్టమ శని దోషం ఉన్నప్పుడు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు శనివారం పంచిపెట్టడం, అలాగే దాంతోపాటుగా 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శనివారం రోజు దానం ఇవ్వటం ద్వారా కూడా అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా గోవుకు ఆహారం శనివారం తినిపిస్తే అష్టమ శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం, ప్రస్తుతం అర్ధాష్టమ శని దోషం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం వల్ల ఎక్కువ శ్రమపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అష్టమ శని దోషం ఉన్న సింహరాశి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని దోషం ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ ఎవరైనా సరే శనివారం పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే, పంచముఖ ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకుంటే, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేస్తే అర్ధాష్టమ శని దోషం, అష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న ఏ ఆంజనేయ స్వామికి అయినా సరే 41 ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా నువ్వుల నూనెతో అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జాతక పరంగా శని మహాదశ, శని అంతర్దశ యోగించటానికి, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటి ప్రభావం నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం దీపారాధన చేశాక శని భగవానుడికి సంబంధించిన ఏ శ్లోకాన్ని 21 సార్లు లేదా 11 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజన వంచకాయ శృత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర. శ్లోకం చదువుకోండి. శని దోషాలని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.